తాడేపల్లి కొంపలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ తన బాబాయ్ వివేక హత్య కేసులో తమ్ముణ్ణి కాపాడేందుకు పెట్టిన శ్రద్ధ మొక్కజొన్న రైతుల మీద లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అకాల వర్షాలకు నష్టపోయిన ధాన్యం మొక్కజొన్న పంటలను మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2200 రూపాయలకు అమ్మిన మొక్కజొన్న నేడు 1500 రూపాయలకు కూడా అడిగే దిక్కు లేదని, కొనేవాడు లేడని, రైతుల కళ్ళ నుంచి రక్తం వస్తోందని అన్నారు. బస్తాకు 4 నుండి 500 రూపాయలు దళారులు కొట్టేస్తున్నారని, రైతు పండించిన కష్టంలో 20,000 వాళ్లే దోచేస్తుంటే ఇది దళారీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. మార్క్ఫెడ్ని రంగంలోకి దింపితే దళారులు మార్క్ఫెడ్ పోటీ పడి రైతులకు రూపాయి ఎక్కువ వస్తోందని పూర్తిగా దళారులకు అప్పచెప్పారని మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాలు, వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఏం చేస్తున్నాయని, రైతు కంటనీరు కనిపించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని చంద్రబాబు నాయుడు హయాంలో కొనుగోలు చేశామని, ఇవాళ బాబు పర్యటన చేస్తూ రైతుల కష్టం తెలుసుకుంటున్నారని అన్నారు. పసుపు రైతుకు బటన్ నొక్కు, అరటి రైతుకు బటన్ నొక్కు, బొప్పాయి రైతుకు బటన్ నొక్కు, కూరగాయ పంటలు దెబ్బతినే వాళ్ళకి బటన్ నొక్కు. 3000 కోట్ల ధరల స్థిరీకరణ తిన్నాం. ఏమైపోయింది? ముందు పోటీ పెట్టలా. 4000 కోట్లు ప్రకృతి వైపరీత్యాలు నీది అన్నాం. వాళ్ళ కష్టం వచ్చింది. నీ 4000 కోట్లు ఏమైనా సోయందా? ఇందుకోసమైనా ఒక ఛాన్సాన్ని ముద్దులు పెట్టావు. ఇందుకోసమైనా కాళ్ళ ఏళ్ళబడి అందరినీ ముంచేశారు. వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అన్ని పార్టీలు ఏడుస్తూ ఉన్నాయి. ఇటువంటి తెలితోకోడికి రాష్ట్రం ఇచ్చామా, ఇటువంటి దద్దమ్మకి ఈ రాష్ట్రం అప్పచెప్పామా, ఇటువంటి చేతకానడికి ఈ రాష్ట్రం అప్పచెప్పామని ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు. వ్యవస్థలు కుప్పకొనిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నాడు వెస్ట్ గోదావరి జిల్లాలో, ధాన్యం రైతు దగ్గరికి వెళ్తున్నాడు, గోను సంఖ్యలు చూపిస్తున్నాడు. కష్టం వచ్చిన రైతుకి ఇందాక ఆడకొత్తురు వచ్చి పిల్ల చదువుపోతుందంటే 2,30,000 రూపాయలు అక్కడికక్కడే డబ్బిచ్చి ఆదుకున్నాడు ఆ తల్లిని. ఆ తల్లి వైసీపీ పార్టీ అంట. అక్కడ ఏ పార్టీ ఏంటని కాదు, అక్కడ ఏ కులం ఏ మతం అని కాదు, మానవత్వం. ఏమన్నామంటే కష్టం వచ్చింది ముట్టాలని ఈరోజు తహసీల్దార్లకు కంప్లైంట్ ఇస్తున్నాం, రేపు ఉదయం కలెక్టర్ కంప్లైంట్ ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వెస్ట్ గోదావరి జిల్లా తిరుగుతున్నారు, రేపు ఈస్ట్ గోదావరి జిల్లా తిరుగుతున్నారు. చీఫ్ సెక్రటరీకి మొత్తం ప్రభుత్వాలన్నింటి కూడా కదిలిచ్చే విధంగా మార్కెట్ రావాలి, ధరల స్థిరీకరణ ఏంటో చెప్పాలి. తడిసిన రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధర కొనాలి. మద్దతు ధర దీనికి 1960 పెట్టారు. ఏది ఎవడుకుంటున్నాడు? కాబట్టి ఇమ్మీడియట్గా రైతులను ఆదుకోవాలి, రైతుల్ని మొత్తం పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆదుకోవాలి ఆదుకోవాలి ఆదుకోవాలి. 900 అడుగుతున్నారా? 1530 రూపాయలు 75 కిలోలు బస్తా అమ్మాలి. 900 అడుగుతున్నారు. తుఫాను చేయకుండా 1550 ఉన్నారు. తుఫాను రాకముందు, ఈ వర్షాలు రాకముందు 1150 కొన్నారు దళారులు. ఇది 1530 బస్తాని 1150 కొన్నారు. మళ్ళీ ఇవాళ వర్షం వచ్చింది కాబట్టి 900 అడుగుతున్నారు. మిల్లుకి వెళ్తే నూక అంటున్నారు, గడిది గుడ్డు అంటున్నారు, తాలు అంటున్నారు, తొక్క అంటున్నారు, తేమ అంటున్నారు. సిగ్గుందా అని అడుగుతున్నారు. నువ్వు తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనిపిస్తానని నీ తాడేపల్లి కొంపలో సమీక్షలు పెట్టుకుంటే సరిపోయిందా? ఈ కాగితం మీద ఏదో ఆర్డర్ ఏది? ఏ అధికారి వచ్చాడు? ఏ అధికారి వచ్చాడు? ఏ అధికారి వచ్చాడు? నీ దగ్గరికి వచ్చిన అధికారులు లేడు, ఎవరు లేరు. ఈ 10-15 రోజులు నీ దగ్గరికి వచ్చినాడే లేడు, అనేవాడు లేడు. చూడండి, రైతు బజార్ దగ్గర పోతే మాకు ఆర్డర్ చూడలేదండి. ఎవరు రాలేదు. పాత బట్టలు వేసుకున్నాం, పాత బట్టలు వేసుకున్నాం. బట్టలు ఇచ్చే దిక్కు లేదు, ధాన్యం కొనే దిక్కు లేదు. తడిసిన రంగు మారిన ధాన్యాన్ని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో కొనిపించారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష ఈ క్రాప్ బుకింగ్ అవసరం లేదన్నారు. ఇవాళ ఈ క్రాప్ బుకింగ్ లేదు, నీకు నష్టపరిహారం ఎట్ట వస్తుంది అంటున్నారు. ఆ రోజు అట్ట, ఈ రోజు ఎట్ట. అలాగే ధాన్యం రైతు 1000-1050కి ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు, 1100కి ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నారు. ధాన్యం దగ్గర 1530 రూపాయలు రావాల్సింది ఇవాళ 1170 రూపాయలు. చూడండి ధాన్యం పరిస్థితి, కౌలు రైతు, మొక్కజొన్న రైతు పరిస్థితి. ఇవాళ ఇది మళ్ళీ బాగు చేయాలంటే డబుల్ ఖర్చు అవుతుంది. చేతికి వచ్చింది లేదు, మొత్తం మన గాలి దుమ్మికి మొత్తం పడిపోయింది. పడిపోగా మిగిలిన దాన్ని కాపాడుకున్నా కూడా కొనే దిక్కు లేదు. అసలు మార్కెట్ ఇంతవరకు ఎందుకు రంగంలో దిగల? మార్కెట్ రంగంలో దిగితే దళారులు మార్కెట్ పోటీ పడితే మాకు 2000-2200 వచ్చేది.
కేవలం మీరు దళాలకు అప్పచెప్పేశారు. చోట్ల ప్రభుత్వం అనేది లేదు, ముఖ్యమంత్రి సోయి లేదు. తాడేపల్లి కొంపలో ఉన్న ముఖ్యమంత్రి ఏదైతే బాబాయ్ హత్య కేసు మీద చూపిస్తూ ఉన్న శ్రద్ధ, తమ్ముడిని సిబిఐ అరెస్ట్ చేయకుండా చూస్తూ ఉన్న శ్రద్ధ, మీరేమన్నా కనీసం మొక్కజొన్న రైతు గురించి ఆలోచించారా? ధాన్యపు రైతు గురించి ఆలోచించారా? గోను సంచులు ఇచ్చారా? మొక్కజొన్న రైతు మమ్మల్ని కొనమన్నారన్నాడు, లేడు. అదే చెబుతున్నారు, యాడ్ దగ్గర పోయినా 1050 ఎక్కడ, 900 ఎక్కడ, మాకు రావాల్సిన 1530 ఎక్కడ? వాడు 900 అంటే 1530 అంటే దగ్గర దగ్గర 630 రూపాయలు, 30 బస్తాల మీద 18,000 దళారులు ఏంటంటే మీ బతుకులు చెడ. ఎందుక మీరు అధికారంలో? 5కి వచ్చేది 18,000. ఇప్పుడు 40,000 పెట్టుబడి వచ్చింది దాల్వాకి ఎకరానికి వచ్చి. డబ్బులు రాలేంతవరకు చాలా డబ్బులు రావాలి. నాటైతే 7,000, మందు కట్టలు ఎత్తే 7,000. మందు కట్ట డబ్బు లేదు మా కట్ట. ధాన్యం బస్తా 2,000, బస్తా 1,500, 1,800. ఎరువులు కట్ట 2,000, మా ధాన్యం బస్తా 900. నిన్న కడుపు మండి రోడ్డు మీద పోసా, రైతు ఏమైపోవాలి? తీసుకెళ్లి మైలవరం పోలీస్ స్టేషన్లో పెట్టారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడతా ఉంటున్నారు. మొత్తాన్ని రైతులు ఏం దిగుతారు? ఆడ పనికి మాట్లాడి నేను మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తాను. బుద్ధి జ్ఞానం ఉందా? మీ బతుకులేంటి?